11 గంటలకు టెస్టులు అన్ని చేస్తారు, 12:30 1 గంటకు అడ్మిట్ చేసుకుంటారు. అయితే దీని ఖర్చు అంతా ఎంత వస్తుంది, దాని వ్యవహారం ఎంత అంటే దగ్గర 4 లక్షల రూపాయల వ్యవహారంతో నడుస్తుంది ఈ పనంతా. అక్కడికి వెళ్ళాక హాస్పిటల్లో చెకప్లు మొదలు పెట్టారు అడ్మిట్ చేసుకునేదానికి. ఈ చెకప్లు మొదలుపెట్టి స్కానింగ్లంతా చూస్తుండే సమయంలో ఒక డాక్టర్ గారు వచ్చి, ఈ స్కానింగ్లో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారో లేదో, ఇవి రక్తపు గడ్డలు కాదు, కేవలం నీటికి సంబంధించిన బుడగలు, చుట్టూ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, మీరు గమనించలేదు అన్నాడట ఆయన. అనగానే మరి దీనికి గర్భసంచి మరి తీసేయాలా వద్దా అనే నిర్ణయంలో మాట్లాడుతూ ఆయన ఒకటే మాట చెప్పాడు, గర్భసంచి లోపల ఏమీ లేవు అంటే అప్పటికి లోపల ఉన్నటువంటి కుండలన్నీ బయటకు వెళ్ళిపోయాయి, బయట ఉన్న కుండలన్నీ నీటి బుడగలాగా మారిపోయినాయి. ఆయన ఏమన్నారు, ఒకటే మాట, గర్భసంచికి ఏ ఆపరేషన్ అవసరం లేదు, మాత్రలు మాత్రం రాసివ్వండి, 1 నెల రోజుల లోపల ఈమె హాయిగా మామూలు వ్యక్తిలాగా ఉంటుంది, ప్రాబ్లమే ఉండదు అని 600 రూపాయల మాత్రలు ఆయన వ్రాయించి ఆ భగవాన్ అనేటువంటి వాడు అక్కడ నిలబడి నాకు అంత పెద్ద ఆపరేషన్ దగ్గర 3 నెలలు 4 నెలలు బెడ్ రెస్ట్ లో ఉండాల్సినటువంటి వ్యక్తిని ఈరోజు చాలా చాకచక్యంగా తన పని తాను చేసుకుంటూ తిరిగేటువంటి వ్యక్తిగా మార్చగలిగినాడు అంటే ఇక ఆ భగవానుని కంటే కరుణా సముద్రుడు ఇంకొకరు ఉండరు అని నేను మనస్ఫూర్తిగా నా విషయంలో జరిగిన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.